హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చేయబోయేది టమాటా మునక్కాయ కర్రీ. టేస్టీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు గింజలు అయితే వేసుకుని 1 స్పూన్ తాలింపు గింజలు అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. రైతు ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాం, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి ఉల్లిగడ్డలు అనేది. అవి కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకున్నాం. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కరివేపాకు అయితే కొంచెం వేసుకున్నాం. మంచిగా వేయించుకొని మునక్కాయలు అయితే వేసుకున్నాం. మునక్కాయలు వేసుకుని ఒక నిమిషం అలా ఉండి టమాటాలు అయితే వేసుకోండి. సన్నగా అయితే చాప్ చేసుకోండి. సన్నగా చేసుకుంటే త్వరగా మగ్గిపోయిద్ది. టమాటాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అందులోని 1 స్పూను ఉప్పు, కొంచెం పసుపు, అయితే 1 స్పూన్ ఉప్పు, కొంచెం 1 స్పూన్ కారం, కొంచెం పసుపు బాగా మిక్స్ చేసుకొని 1 స్పూన్ కారం అయితే వేసుకోండి. మూత అయితే ఎక్కువైతే వేసుకోండి. మళ్ళీ ముందే మంచిగా మగ్గిన తర్వాత ఉడుకుతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి. నూనె పైకి తేలేంత వరకు ఉంచుకొని దింపే ముందు కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోండి. ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకొని ఆపేయటమే. మా అత్తయ్య అయితే కర్రీ చాలా టేస్టీగా చేస్తుందండి. కర్రీస్ మటుకి ఎప్పుడైనా ఇక్కడికి వస్తే నేను ఉండే కడికి మా అత్తయ్యకి అప్పగిస్తాను వంట పని అంతా. చాలా బాగా చేస్తుంది. మా అత్తయ్య కూడా నేర్చుకున్నాం ఇలా చేయటం. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ ఎలా ఉందో చెప్పండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి, ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది.